ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ రియాక్ట్ అయింది. కానీ అదేదో ఇజ్రాయెలే దాడి చేసినట్టు చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేదో యుద్ధ నేరాల కిందన శిక్షించాలి లాంటిది అమెరికా నుంచి డైలాగులు వస్తున్నటువంటి వేళ చక్కటి కామెంట్ చేసుకొచ్చారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఏదైతే గాజా మీద దాడులకి తనని విచారించాలి అంటే జార్జ్ బుష్ని 9/11 దాడులకి కారణం కిందన ఆయన్ని విచారించాలి యుద్ధ నేరాల కిందన అన్నారు. ఎస్, అప్పుడు జరిగింది ఏంటి? ట్విన్ టవర్స్ కూలింది. ఆ కూలిన దానికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ని వేటాడి సర్వనాశనం చేశారు. మరి అప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేయాలిగా. అన్నిటికంటే ముందు ఈయన ఇంకా ఇంతవరకే చెప్పాడు, ఇరాక్ అనే దేశంలో అణ్వాయుధాల కంటే దారుణమైన హైడ్రోజన్ బాంబుల కంటే దారుణమైనటువంటి బాంబులు ఉన్నాయనేటువంటి ప్రపంచం మొత్తాన్ని నమ్మించి చివరికి ఆ దేశాన్ని సర్వనాశనం చేసి ఇరాక్ అధ్యక్షుడైనటువంటి సద్దాం హుస్సేన్ ఉరితీసి చివరికి అంతా అయ్యాక అక్కడ కనీసం ఓ నాటు బాంబులు కూడా కనుక్కోలేకపోయారు. అట్లాంటి అప్పుడు అసలు యుద్ధ నేరాల కింద అమెరికా అధ్యక్షుని తీసుకెళ్లి బొక్కలో వేయాలి. అది అసలు చర్చించాలి.